రోజు వరకు కూడా వేచి చూచాం. ఈ రోజు వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడం వలన ఈ ప్రభుత్వమే, ఈ ఆర్టీసీ యాజమాన్యమే ఆర్టీసీలో సమ్మె జరపడానికి మరి వాళ్ళే మమ్మల్ని ఉసిగొల్పే విధంగా ఈ రోజు ఒక మొండి వైఖరి అవలంబిస్తూ ఈ రోజు కార్మిక సమస్యలను ఎక్కడ కూడా ముందుకు రాకుండా మరి సమస్య పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వం యాజమాన్యం రానందుకు ఈ రోజు జేసీగా కార్మికుల యొక్క అభిప్రాయం మేరకు, కార్మికుల యొక్క కోరిక మేరకు ఏప్రిల్ 22వ తారీఖు మొదటి డ్యూటీ నుండి సమ్మె జరుగుతుందని చెప్పేసి, సమ్మె చేస్తామని చెప్పేసి ఈ రోజు మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం. ఈ రోజు ఒక్కటే మేము చెప్తా ఉన్నాం, 39,500 మంది ఈ రోజు జేఏసీ వెనుక ఉన్నారు. ఎవరి వెనుక లేరు. ఇప్పుడు ఆర్టీసీలో ప్రతి సంఘంలో ఉన్నటువంటి కార్మికులు జేఏసీ వెనుకాల ఉన్నారు. రేపు రాబోయే రోజులలో కార్మిక వర్గం అంతా ఈ జేఏసీ అడుగుజాడలే ఉన్న తప్ప ఎవరి వెనుకాల లేరు. మీరు ప్రభుత్వం ఎవరన్నా కొంతమంది కార్మిక ద్రోహుల మాటలు నమ్మి మీరు వేరే విధంగా ఆలోచన చేస్తే మీరు ఖచ్చితంగా సమ్మెను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమ్మె 100% విజయవంతం అవుతుంది. కాబట్టి సమ్మె చేయకుండా సమ్మె నివారణ చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం కూడా వేషజాలకు పోకుండా చేపట్టి మరి న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నాం తప్ప కొత్త డిమాండ్ లేవు.